వెల్కమ్ టు NSTV. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కృష్ణా నదికి వరదల నేపథ్యంలో నది పరివాహక ప్రాంతాలలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇబ్రహీంపట్నంలో వరద ప్రభావిత ప్రాంతాలను సోమవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. అందరికీ నమస్కారం. కృష్ణానదికి ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున ఫ్లడ్ వస్తూ ఉంది. దాదాపుగా 6.5 లక్షల క్యూసెక్లు వచ్చినాయి. కాబట్టి మా ఇబ్రహీంపట్నం డౌన్లో ఉన్నటువంటి పుష్కర్ నగరు అట్లాగే ఇస్కరేవు ప్రాంతాల్లో కొద్ది ఇళ్లలోకి బాగా డౌన్గా ఉన్న ఇళ్లలోకి రోడ్డుకి దిగువ పక్కన ఇళ్ళకి నీరు చేరడం జరిగింది. వాళ్ళకి ఇక్కడే స్కూల్లో పునరావాసం కల్పించి భోజనాలు అవన్నీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. వరద క్రమంగా పొద్దుడికి ఇప్పటికి కొంత తగ్గుమొహం పట్టింది. కాబట్టి రేపు ఉదయానికి తగ్గితే వాళ్ళ ఇళ్ళలోంచి వెళ్తే ప్రమాదకరమైన పరిస్థితి లేదు. వాళ్ళకు కూడా ఇళ్లలోకి రావటం అలవాటే. వాళ్ళందరికీ కూడా ఎగువ ప్రాంతంలో ఇంటి పట్టాలు కొంతకాల క్రితం వాళ్ళకి కేటాయించడం జరిగింది. కానీ వాళ్ళు ఇక్కడే అలవాటు పడి ఉన్నారు. కాబట్టి ఆ కొత్త స్థలాల్లోకి వెళ్ళడానికి ఇష్టపడక ఇక్కడే ఉంటా ఉన్నారు. పరిస్థితి అంతా అదుపులోనే ఉంది. ఇబ్బంది ఏంటంటే ఇది వరద రేపు తీయగానే ఎమ్మటే శానిటేషన్ వర్క్ కూడా అన్ని స్టార్ట్ చేస్తాం. ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, వైస్ చైర్మన్ గారు ఉన్నారు, అట్లాగే మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. వరద ఒకసారి పూర్తిగా తగ్గగానే ఎమ్మటే బ్లీచింగ్ ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తాం. ఏ రకమైన నేను మాట్లాడతానండి. ఇప్పుడు పెద్ద లేదు, అంత ప్రమాదకరమైన పరిస్థితి లేదు కదా. అక్కడ అవసరమైతే అటు వెళ్ళేవాళ్ళు ఎవరు లేదు. కలెక్టర్ గారితో సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి సాయంత్రం యథావిధిగా నడిచేటట్టుగా మాట్లాడతారండి. కోనసీమ జిల్లా అంతర్వేది వద్ద 500 మీటర్ల వెనక్కి వెళ్లిన బంగాళాఖాతం. మోకాల లోతు ఒండ్రుమట్టితో నిండిపోయిన అంతర్వేది తీర ప్రాంతం. సునామీ వచ్చే సూచనలు ఉన్నప్పుడే ఇలా సముద్రం వెనక్కి వెళ్తుందని ఆందోళన చెందుతున్న గ్రామస్తులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం. ఇది బంగాళాఖాతం. ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు. ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి టెంపుల్కి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం. ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు, ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంది చెప్పారు. మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు, గోదావరి కంటే దారుణం. చూడండి ఫ్రెండ్స్, మోకాళ్ళ లోతు రాగిడి, మోకాళ్ళ లోతు రాగిడి. సముద్రం పక్కెళ్ళాలంటే భయం వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుతో అంటే రాగిడి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము. మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము. కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మోకాళ్ళ లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం, ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది. సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత లోతుగా ఉందో. కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి మేము వెళ్తలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది అంతర్వేది దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం. ఒక వాపు కూడా లేదు. ఎప్పుడు కూడా ముసముసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు ముంచెత్తదని భయపడి ఈ బంగాళాఖాతం మరి ఈరోజు ఎంత నిమ్మలం అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక పక్కన చూస్తే మరి
గోదావరి చాలా ఉధృతంగా ఉంది. పంటలు కూడా ఆపేయటం జరిగింది. అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలమైపోవటం చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నేడు కరీంనగర్ పట్టణంలోని చైతన్యపురిలో గల శ్రీ మహాశక్తి అమ్మవార్ల ఆలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో కలిసి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. ఒకసారి గోత్ర స్మరణ చేసుకోండి. ఇంటిలో ఉన్న వారి పేరు మనసులో వేసుకోండి. ఆచరిస్తే ఓం మహాదుర్గాయ. దేవుని విగ్రహం చదువుతాను అంతే. ప్రమోదమానైరభిమన్యమానై త్రైపౌత్రై శ్రీమంతదాం దీర్ఘమాయుః. यो वेदादौ सरस्वतो वेदान्ते प्रतिष्ठितः वेदान्ते च प्रतिष्ठितः धनम् మందపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మందేశ్వర శనీశ్వర స్వామి వారి దేవస్థానంలో దసరా మహోత్సవాల సందర్భంగా ఉచిత సామూహిక సరస్వతి పూజ, అక్షరాభ్యాసం, కుంకుమ పూజలు ఆలయ ఫౌండర్ కుటుంబ సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశీర్వాదంతో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి డి సురేష్ బాబు పర్యవేక్షణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు.
కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో వేయించేసిన శ్రీ మందేశ్వర శనేశ్వర మరియు భారతీయ అమ్మవారి దేవాలయం నందు ఈ రోజు భారతీయ అమ్మవారికి ప్రత్యేక సరస్వతి అలంకరణ చేసి పిల్లలందరికీ అక్షరాభ్యాసం మరియు పుస్తకాల పంపిణీ, పుస్తకాలు పెన్ను పంపిణీ, ఆడపడుచులందరికీ ఇంచుమించు ఈ మండలంలో ఉన్న ఆడపడుచులందరికీ ఉచిత కుంకుమ పూజలు నిర్వహించాము. అనంతరం ఉచిత అన్నదానం నిర్వహిస్తున్నాము. చక్కగా ఈ రోజు అమ్మవారికి మూల నక్షత్రం అంటే ఈ రోజున అక్షరాభ్యాసం చేయించుకున్న వారు కాదు, ఇక్కడ అమ్మవారి దగ్గర పూజ చేయించుకుని పుస్తకం బట్టికి పన్నతో రాస్తే వాళ్ళకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని మన పురాణాలు చెప్తున్నాయి. మూలా నక్షత్రం పర్వదినం సందర్భంగా బాసర సరస్వతి అమ్మవారిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు దర్శించుకున్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం జరిగిన మూలా నక్షత్రం ప్రత్యేక దర్శనానికి జిల్లా కలెక్టర్ దంపతులకు ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. सरस्वती नमः बुद्धाय नमः विद्यासरस्वती नमः शिवाय नमः कान्ते नमः प्रभाय नमः ज्योते नमः पार्वती नमः धर्मराय नमः कमलाय नमः चंडिकाय नमः कांताय नमः पद्माय नमः लक्ष्मी नमः लक्ष्मीयाय नमः श्रीमती नमः सौभाग्य आरोग्य प्रतिष्ठते మూల నక్షత్రం భాగంగా అమ్మవారి దర్శనం చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లను కూడా చూడడం జరిగింది. భక్తులు కూడా చాలా సంఖ్యలో వస్తున్నారు. సో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. రెవెన్యూ శాఖ తరఫు నుంచి, టెంపుల్ శాఖ తరఫు నుంచి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంట్ సిబ్బంది అందరూ ఇక్కడ ఆల్రెడీ ఫీల్డ్లో ఉన్నారు. మన తరఫు నుంచి అన్ని వసతి, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లస్ అన్ని సప్లై కూడా ప్రాపర్గా జరుగుతుంది. చిన్న పిల్లలు వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం పాలు అరేంజ్మెంట్స్, వాటర్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. క్యూ లైన్ కూడా ప్రత్యేకంగా సెపరేట్గా పెట్టడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి టెంపుల్ దర్శనంకి ఏం ఇబ్బంది లేదు. భక్తులు ఇంకా చాలా సంఖ్యలో రావాలి, అమ్మవారి దర్శనం చేయాలి అని మంచిగా ఆశీర్వాదం తీసుకోవాలి కోరుతున్నాను. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బిక్కనూరు గ్రామంలో సృజనాగౌడ్ ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కబడ్డీ పోటీల్లో ఫైనల్లో గెలిచిన విన్నర్ మరియు రన్నర్లకు బహుమతులు ప్రదానం చేశారు. రూ. 11,000, రెండో బహుమతి 5,000 రూపాయలు, 5,000 రూపాయలు బహుమతి ఇవ్వడం జరిగింది. దీంట్లో మొదటి జట్టుగా గెలిచినటువంటి వారు బిక్కానూర్ బి టీం, అలాగే రెండో బహుమతిగా బిక్కానూర్ ఏ టీం. ఈ రెండు కూడా తలబడి చేసి 2 విజేతలుగా నిర్ణయించడం జరిగింది. అలాగే దీంట్లో 32 టీంలు పాల్గొనగా 2 టీంని ఫైనల్గా చేసి అదే సొంత గ్రామాల్లో నిర్ణయించినటువంటి టోర్నమెంట్లోనే భాగంగా వాళ్ళే 2 జట్లు పోరాడి చివరికి కూడా ఆ 2 టీంలు ఫస్ట్ సెకండ్ రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీంట్లో ఈ కబడ్డీ టోర్నమెంట్కి సహకరించినటువంటి పెద్దలు, అలాగే గ్రామ యువకులు, ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.
స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కోల్పోయింది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, అరెస్టు చేయించినా మేము అలా చేయడం లేదని, మా యొక్క అభివృద్ధి మాకు ముఖ్యం అని అన్నారు. భవిష్యత్తులో వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కార్పొరేటర్గా లేదా పార్టీ పరమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఇతర పోస్టులలో ఏదో విధంగా ఖచ్చితంగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఆనాడు పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పించాలి. ఆ దిశగా ఖచ్చితంగా 6 సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మేము పోరాటం చేసినటువంటి ప్రతి విషయంలో ఖచ్చితంగా మా బాధ్యతగా వాటన్నింటినీ కూడా అభివృద్ధి పరుస్తూ అదేవిధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందే విధంగా చూసుకుంటూ మీ అన్నిటికన్నా ఎక్కువ మీరే ప్రత్యక్ష సాక్షులు. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టి, ఎన్ని రకాలుగా కేసులు పెట్టి, ఎన్ని రకాలుగా మమ్మల్ని అరెస్టులు చేసిండ్రు. దాని తర్వాత ఇలా మేము అటువంటి ఎక్కడ కూడా మేము అట్లాంటి పనులు చేస్తలేము. ఇక్కడ కూడా వాళ్ళని ఇలా మేము అరెస్టులు చేస్తలేము. పొద్దున్న సాయంత్రం దాకా ఈటీసీలో వేస్తలేము. కానీ మాకు మా అభివృద్ధి ప్రజలకు సమాధానంగా చూపిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా సుడా నిధులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్లో సీఎం రెసిడెన్స్ ద్వారా ఆగిపోయినటువంటి రోడ్లు కావచ్చు, కలెక్టర్ భవనానికి సంబంధించి కావచ్చు, ఎక్కడెక్కడైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, లక్ష్మణ్ కుమార్ గారు, 3 మంత్రులు, మాకు సంబంధించినటువంటి శాసనసభ్యులు అందరి ద్వారా ఖచ్చితంగా అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఇవి ఆగిపోకుండా నిధులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తప్పకుండా అన్నిటినీ కూడా పూర్తి చేస్తామని, కరీంనగర్ చాలా ఉద్యమాల గడ్డైనటువంటి కరీంనగర్ ఏ ఒక్కటి కూడా ఇతరులకు పోకుండా అన్నిటికీ అన్ని స్థానాలకు ఎదుర్కోవడానికి కంకణ బద్దులమై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆనాడు కావచ్చు, ఈనాడు కావచ్చు, మాకు అండగా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో మీ యొక్క పాత్ర ప్రజలకు తెలియజేసి మా కష్ట సుఖాల్లో మీరు పాల్పంచుకున్న మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిటికీ అన్ని గెలవడానికి మా నాయకులు మేమంతా కూడా సమాయత్తం ఉన్నాం. తప్పకుండా ఆ దిశగా విజయం సాధిస్తామని తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి ఆలయం నందు దసరా ఉత్సవాలలో భాగంగా 4వ రోజు స్వామివారు ప్రత్యక్షమై అమ్మవారికి ఆయుధాలను ప్రసాదించారు. 5వ రోజు అశ్వాసుర వధ, 6వ రోజు వ్యాఘ్రాసుర వధ, 7వ రోజు రక్త బీజాక్షరి అని రాక్షసుడిని సంహరించారు. అందువలన 7వ రోజు అమ్మవారిని రక్త బీజాక్షరి వధగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాకారోత్సవముగా ఆలయ ప్రాంగణంలో ఉన్న అంజంజి గణపతి శ్రీ బాల జ్ఞానాంబ అమ్మవారి సన్నిధానం వద్ద వెళ్లి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సన్నిధానం ఎదురుగా ఉన్న బొమ్మల కొలువు వద్ద అమ్మవారిని కొలువు తీర్చి పర్వతహారతి, చక్రహారతి, కుంభహారతి, పలు రకాల విశేష హారతులను నిర్వహించారు.